మహబూబ్ నగర్ జిల్లా హస్నాపూర్లో జరుగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. స్వామికిరణ్, చెప్పండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 563 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 6 చోట్ల ప్రస్తుతం ఎలక్షన్ జరగట్లేదు. మా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి, అలాగే నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలో 5 గ్రామాలు, అలాగే చారగొండ మండలం నాగర్ కర్నూలు జిల్లా ఎర్రవెల్లి ఈ 7 గ్రామాల్లో మనకు ఎలక్షన్ జరగట్లేదు. మిగిలిన గ్రామ పంచాయతీలన్నిటికీ ఈరోజు ఎలక్షన్స్ కొనసాగాయి. మనం పోలింగ్ కనుక చూస్తే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ క్రమక్రమంగా పెరిగింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి మనకు నారాయణపేటలో 80%, అలాగే వనపర్తిలో 83%, మహబూబ్ నగర్లో 81%, నాగర్ కర్నూలులో 77%, గద్వాల్లో 85% పోలింగ్ నమోదైంది. ఈ నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో ఈరోజు పోలింగ్ జరిగింది. వాళ్ళంతా కూడా సరైనటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా అచ్చంపేటకు వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేసేసరికి కొంత పెరిగేటువంటి, అంటే అది కూడా 80% మ్యాక్సిమం పెరగొచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. 1 గంటకు పోలింగ్ ముగిసిన వెంటనే మళ్ళీ 2 గంటలకు భోజనానంతరం కౌంటింగ్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి హస్నాపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయింది. మొదట వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంటుంది, ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఉంటుంది. సో సర్పంచ్కి సంబంధించినటువంటి రిజల్ట్ రావాలంటే వార్డు మెంబర్లంతా కూడా పూర్తి కావాలి. ఆ తర్వాత మనకు సర్పంచ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తాయి. ముఖ్యంగా తండాలు, అంటే 300 నుంచి 500 మధ్య ఓట్లు ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల రిజల్ట్స్ మనకు గంట నుంచి 2 గంటల లోపు పూర్తిగా వచ్చేస్తాయి. కానీ మిగతాయి, అంటే 1000 కంటే అధికంగా ఉన్న ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు కొంత టైం పడుతుంది. మొత్తానికి పెద్ద గ్రామ పంచాయతీలు ఫలితాలు రావాలంటే నైట్ పట్టొచ్చు. ఎందుకంటే మొదటి విడత కానీ రెండో విడత కానీ కొన్ని ఫలితాలు రావడానికి అర్ధరాత్రి సమయం పట్టింది. మొదటి విడతలో మనకు గద్వాల జిల్లా దరూర్లో 2 గ్రామాలు 12 తర్వాత వచ్చాయి. రెండో విడతలో మనకు నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం సాతాపూర్ ఫలితం రావడానికి సుమారు 11-12 గంటల సమయం పట్టింది. కొన్ని చోట్ల చాలా చోట్ల రీకౌంటింగ్స్ కూడా నడుస్తున్నాయి. తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన వాళ్ళు మళ్ళీ రీకౌంటింగ్ కోసం పట్టుబడుతున్నారు. అలాంటి సమయంలో రీకౌంటింగ్ కంప్లీట్ చేసి తిరిగి ఫలితం ప్రకటించడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక్కొక్కటిగా ఈ ఫలితాలన్నిటి వెలువడుతూ వస్తున్నాయి. గత 2 ఎన్నికల్లో మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మనకు ఆధిక్యం కొనసాగించారు. బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలిచింది. బీజేపీ అక్కడక్కడ స్థానాలు నిలుపుకొని తన ఉనికిని చాటుకుంది. చాలా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులు, అంటే ఒక పార్టీ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థిని ఓడించడానికి కొన్ని చోట్ల పార్టీలన్నీ కూడా కలిపి ఉమ్మడి అభ్యర్థిని కూడా నిలపడం జరిగింది. దాంట్లో అంటే వివిధ రకాల రాజకీయ పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని కూడా నిలపడం జరిగింది. ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మందే, అంటే రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే కొంత విజయాలు సాధించడంలో వాళ్ళు కూడా సఫలీకృతం అయినట్టుగా మనం చెప్పొచ్చు. మొత్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. చివరి ఫలితం ఏ టైంకి వెలువడుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఫలితాలు రావాల్సి ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమ్రాబాద్, పదర ఈ ప్రాంతాల్లో చెంచుపెంటలు అధికంగా ఉన్నాయి. లింగాల మండలంలో కూడా చెంచుపెంటలు అధికంగా ఉన్నాయి. వీటన్నిటి రిజల్ట్ రావాలంటే కొంత టైం పట్టేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం కౌంటింగ్కి సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.